మీ వైఖరి వల్ల ఆయనకి మైనస్ అవుతుందని మీరెప్పుడు అనుకోలేదా? మీకెవరు చెప్పలేదా? అంటే డిఫెన్స్ చేసుకునే పరిస్థితుల్లో చేసిందే కానీ ఏనాడు అంటే మాడోళ్ళని తిట్టొచ్చా? హ్మ్. మాడోళ్ళు బయటికి వెళ్తే వాళ్ళ మీద అటాకులు చేయొచ్చా? ఆ? మా ముఖ్యమంత్రి శ్రీమతిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సతీమణి అయిన శ్రీమతి భారతమ్మ గారి గురించి మాట్లాడొచ్చా? విజయమ్మ గారి గురించి మాట్లాడొచ్చా? శర్మలమ్మ గురించి మాట్లాడొచ్చా? మరి మీ మీద ఇలా ఇన్ని కేసులు పెట్టినప్పుడు మీరు మాట్లాడారని చెప్పి, మీరెందుకు లీగల్‌గా ప్రొసీడ్ నేను అవ్వలేకపోయారు? ఎందుకు అవ్వలేదమ్మా, నేను అయ్యాను కదా. హ్మ్. అప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే 41 నోటీసులు ఇచ్చారు. వర్కౌట్ అయిందా? ఏం జరిగింది మరి? 41 నోటీస్ ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. హ్మ్. ఒకటి ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. నేను ఒక దళితుడిని కాబట్టి పవన్ కళ్యాణ్ కులం కాకపోవచ్చు, హ్మ్. చంద్రబాబు నాయుడు గారి కులం కాకపోవచ్చు, నేను ఒక రెడ్డిని కాకపోవచ్చు, ఒక దళితుడిని కాబట్టే 22 కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టి నన్ను ఒక్కటే సంపలవాలి ఇంకంతే.